ప్రభుత్వాలు ఇప్పుడు ఈ 4 ఏళ్లలో అయితే పొరపాటును కూడా తీయరు కదా. రేపు మీరు వాళ్ళు ఎవరు ఏడీఆర్ అని నివేదికలు ఇస్తుంటారు చూడండి, నేర చరిత్రలని, వీళ్ళు పెట్టే కేసులు. వాళ్ళకి ఆ ఏడీఆర్ వాళ్ళకి బుర్రలేని ఏంటంటే రాజకీయ కక్ష సాధింపు కేసు ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, నేర చరిత్రలు ఇంతమంది అని ఇస్తారు. ఇప్పుడు అంబటి రాంబాబు నేర చరిత్రుడు, ఈయన ఏదో కత్తులు పుచ్చుకుని అందరిని మటలు చేసినోడు. కానీ అక్కడ నేర చరిత్ర ఏంటంటే ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు ఓ 30-40 కేసులు ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున అఫిడవిట్లో 30-40 కేసులు లిస్ట్ ఇవ్వాలి, రన్నింగ్ లో ఉన్న కేసులని. క్లోజ్ అయితే క్లోజ్ అయిన కేసులు లిస్ట్ ఇవ్వాలి. అది చూసి ఇదిగో 45 కేసుల్లో నిందితుడైన అంబటి రాంబాబు అనే అతనికి ఇచ్చారని రేపు పొద్దున చెప్తే తటస్థులు అయ్యయ్యో ఇలాగా అని మాట్లాడతారు. ఇలాగుంది ప్రస్తుతం సొసైటీ. సార్, ఒకటి సమస్యల మీద వీటి మీద పట్టించుకోకపోయినా ఈ ప్రాంతానికి వ్యతిరేకి జగన్ అని ముద్ర పడిందంటే అమరావతి విషయంలో. ఇప్పటికీ అమరావతి సమస్యలు, అమరావతి రైతులు 2వ విడత భూ సమీకరణలు వ్యతిరేకిస్తున్నారు. చాలామంది బయటకు వస్తున్నారు, చాలామంది తిరుగుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఇస్తానన్న భూములు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా కనీసం దాని మీద వైసీపీ దృష్టి పెట్టదు. జగన్ కనీసం అమరావతి వెళ్ళి ఆ రైతులకి మద్దతుగా కానీ పోనీ మద్దతు పలకలేదా అనేది వాళ్ళ పార్టీ విషయము. ఆ పోరాటాలకే సంఘీభావం వ్యక్తం చేయడం కూడా చేయట్లేదు. అది ఒక ముద్ర పడిపోదా వైసీపీ అమరావతి ప్రజలకో లేదంటే ఆ సామాజిక వర్గానికో వ్యతిరేకి అని? అమరావతి విషయంలో జగన్ క్లియర్, అతను వ్యతిరేకమే, అతను ఓపెన్. అంటే అక్కడ ప్రజలు రైతులు సమస్యలు ఉన్నా సరే దాన్ని ప్రతిపక్ష పాత్ర పోషించారు.